వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక విధంగా మాట్లాడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు డిఎస్పీ రమణ్ కుమార్ చేసిన తప్పిదం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంఘటన జరిగిన తర్వాత సిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు, బాధితులను పరామర్శించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షమించండి, తప్పు జరిగిపోయిందని శ్రీవారి భక్తులను ప్రజలను కోరారు. అయితే అదే సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సంఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి భక్తులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ తప్ప వేరే దారి లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే, క్షమాపణలు చెప్పవచ్చు, కానీ క్షమాపణలు చెప్పితే మృతి చెందిన వారు తిరిగి వస్తారా అన్నారు. అలాగే ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారం జరిగాయి. ఆ వ్యాఖ్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారే చర్చించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో మళ్ళీ ఏం జరిగిందో ఏమో. తర్వాత ఆయన మళ్ళీ మీడియా సమావేశం నిర్వహించి భక్తులకు క్షమాపణ చెప్పారు. అంటే ఆయన ముందుగా క్షమాపణలు చెప్పి ఉంటే ఇంత ప్రచారం జరుగుండేది కాదు. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పారు, తప్పైందన్నారు. నేనే క్షమాపణ చెప్పుతుంటే అధికారులుగా ఉండి మీకు క్షమాపణ చెప్పడానికి నామూసి ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అధికారులను. కానీ ఆ మాటలను వ్యతిరేకిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. అంటే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో ప్రచారం ఎక్కువగా సాగింది ఆయన వ్యాఖ్యల వలన. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమన్నా ఆయనకు ఫోన్ చేశారో ఏమో కానీ తర్వాత వెంటనే మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు చెప్పి శనివారం బాధితుల దగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించి సంబంధించిన డబ్బులు పంపిణీ చేస్తామని, అంటే ఎక్స్గ్రేషియా కింద చనిపోయిన వారికి 25 లక్షలు, ఎక్కువ గాయాలైన వారికి 5 లక్షలు, మామూలు గాయాలైన వారికి 2 లక్షలు, ఇలా అందరికీ పంపిణీ చేస్తామని బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది. టీటీడీ చైర్మన్ను ఎన్నుకునేది రాజకీయ నాయకులే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకుడిని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్గా ఎంపిక చేస్తారు. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా ఎంపిక చేసే సమయంలో చాలా రోజులు పట్టింది. ఎందుకంటే ఆయన్ను ఎంపిక చేయడం చాలామందికి ఇష్టం లేదు. రాజకీయ నాయకులు ఆ పదవి కావాలని కోరుకున్నారు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు టీటీడీ చైర్మన్ అవుతారనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. టీటీడీ చైర్మన్ పదవిని టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడుకు ఇవ్వడం ఇష్టం లేదని ఒక మీడియా అధిపతి వ్యతిరేకించినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అంత పెద్ద పదవిలో బిఆర్ నాయుడు గారు ఉండి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంలో అభిప్రాయ భేదాలు ఏమైనా వస్తున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబు గారు పర్యటించినప్పుడు తొక్కిసలాటకు కారణం డిఎస్పీ రమణ్ కుమార్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కూడా వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, అంటే ఒకరు ఒక విధంగా చెప్తే మరొకరు ఒక విధంగా చెప్పారు. ఇక్కడ కూడా భేదాభిప్రాయాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. మొత్తానికైతే చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేసిన ఆ వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తగిలేలా ఉన్నాయి, ఆయన్ని వ్యతిరేకించేలా ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి బయటపడకపోవచ్చు, భవిష్యత్తులో మాత్రం అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది బయటపడతాయి ఖచ్చితంగా. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మర్చిపోవడం కాదు, ఇవి అలాగే గుర్తుంటాయి. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మళ్ళీ వీటిపై మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ప్రస్తుతం అయితే భేదాభిప్రాయాలు ఉన్నాయనేది మాత్రం చెప్పవచ్చు.